నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి నుంచి ఒక రోజు తగ్గడం, ఇంకో రోజు పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఇంకా ఈ రోజుతో చూసుకున్నట్లయితే నెక్స్ట్ పెరుగుతుందా తగ్గుతుందా సార్? శుభగడియలు మొదలయ్యాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నిన్న మొదటి శ్రావణ శుక్రవారం అని చెప్పేసి చాలామంది చెప్తే విన్నాను. లైక్ అఫ్కోర్స్ శ్రావణ మాసం గురించి తెలుసు, కానీ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నారు. చూసా, ఎస్, నిన్న కనీసము ఎన్నో గుడ్లలో ఆ రష్ అనేది చూసా. ప్లస్ నిన్న నాగపంచమి అని చెప్పారు. సో చాలామంది చెప్తున్నారు లైక్ లిటరల్గా ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి. సో ధర పెరుగుతుందా, ఇంకా పడిపోతుందా, ఇలాంటి శుభఘడియల్లో ఆలోచించరు. కానీ గోల్డ్ మాత్రం కొనాలి. అది ఎంతో కొనాలి. కానీ ఎస్, ఈ పెరుగుతున్న ఈ ప్రైసెస్లో గోల్డ్ ఇంకా కాస్త పడుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా 75,000లో ఉండేది, 67,000 దాకా రావడం జరిగింది. కానీ ఇంకా పడితే బాగుండు కదా, ఎందుకంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సో ఆ విషయానికి వస్తే ఎస్, గోల్డ్ కాస్తంత టెంపరీగా వీక్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ విషయానికి వస్తే మీకు ఇంకా శుభఘడియలతో పాటు శుభవార్తలు కూడా వస్తాయి. ఆగండి, ఎందుకంటే బంగారము ఇంకా కుప్పగొలిపోతుంది. కరెక్ట్, ఎందుకంటే 71,000 క్రాస్ అవ్వలేకపోతుంది బంగారం. సూపర్. దానికి అసలు ఎంత ట్రై చేసినా కానీ ఏదో కాస్తంత పెరిగితే పెరగడం, కానీ మళ్ళీ సెల్లింగ్ రావడం వల్ల మళ్ళీ కిందికి పడిపోవడం, అదే జరుగుతుంది 70,000 కింద ఉన్నంత కాలం. సో 70,400 వరకు ఒకసారి వెళ్ళడం జరిగింది, కానీ మళ్ళీ దాని తర్వాత అది క్రాస్ అయింది అనుకోండి, ఈసారి 72 ఏదైనా మనము అప్ సైడ్ చూడొచ్చు. అదర్వైజ్ ఈసారి మీరు డెఫినెట్గా డౌన్ సైడ్లో బిలో 65,000 చూస్తారు. కానీ కొంచెం సమయం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. అది ఎలాగా నిన్నటి వరకు బిహేవ్ అయ్యింది, ప్లస్ ఈ రోజున స్పాట్ గోల్డ్ ప్రైస్ ఏముందో అది కూడా మనం కాస్త చూసుకుందాం. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కాస్తంత రైజ్ అనేది జరిగింది. ఇది టెంపరీ మాత్రమే. సో శిరీష, ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 7,009 రూపీస్ నిన్న ఉండింది. ఇవాళ ఆ ప్రైస్ పెరిగి కాస్త 7,031 అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22 రూపీస్ ఒక మైనర్ రైస్. చెప్పాను కదా, అంటే మరి 100 రూపాయల్లో పెరిగిపోవడం అనేది మాత్రం స్పాట్ మార్కెట్లో ఎందుకు జరగట్లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్ కూడా మరీ ఎక్కువగా పెరగట్లా. ఏదో 1,000 రూపాయలు 500 రూపాయలు అటు ఇటు, అదేంటంటే అక్కడ అంతగానం పెరుగుతుంది, మరి 1,500 అంటున్నారు, ఇక్కడ ఎందుకు పెరగట్లేదంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది డాలర్ ఎంటైర్ మూవ్మెంట్ అనమాట. సో గోల్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లండన్లో ఉన్న బులియన్ మార్కెట్లో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఆఫ్టర్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మీకు ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరిగేటప్పుడు 5 to 9 మధ్యలోనే మనకి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అది కూడా డాలర్లో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే దాదాపు 82, 83, 84 రూపీస్ ఉన్న $1 ప్రైస్ ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఇండియన్ రూపీస్లో అంటే మేజర్ మూవ్మెంట్ అనేది పెరగడం లేదు. కానీ అదంతా పక్కన పెట్టుకుంటే అది ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది రికమెండేషన్ కూడా కాదు, మీరు ఎడ్యుకేట్ అవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడర్స్ ఎవరైతే గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తారో, ఆర్ ఎవరైతే స్పాట్ గోల్డ్ మార్కెట్లో కేజీలు బంగారం కొంటారో, బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెల్లర్స్ కానివ్వండి, ఆర్ మనలాంటి ఇండివిజువల్స్ ఏదైతే గ్రాముల్లో కొంటారు, 10 గ్రాముల 5 గ్రాముల, సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు చూద్దాము 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్. ఇది కాస్త నిన్న మనకి 6,425 ఉండింది. ఈ రోజు చూసుకుంటే 64,445 లో ఉంది. అది కూడా దాదాపు ఒక 20 రూపాయలు పెరిగింది. అదొక మైనర్ రైస్. నా ఇప్పుడు మనం చూసుకుందాము ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఏం జరిగింది మొన్న ఏం జరిగింది. నిన్న యాక్చువల్గా సైడ్ వేస్ ఉండింది. అండ్ యాక్చువల్గా చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ రైజింగ్ సైడ్ వేస్ తర్వాత నుంచి నిన్న లేట్ ఇన్ ది ఈవినింగ్ తర్వాత. సో ఆ డీటెయిల్స్ చూద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే శిరీష, మనకి బంగారము ఎప్పుడైతే ఫాల్ జరిగిందో, నేను ఈ ట్రెండ్ లైన్ వాడేసేసి ఇక్కడ పెడుతున్నాను. సో ట్రెండ్ లైన్ మనం ఎప్పుడైతే డ్రా చేస్తామో, ఆ డ్రా చేసిన ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అయినంత వరకు మనందరికీ తెలిసిన విషయమే, ఎగ్జాక్ట్లీ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఆ ట్రెండ్ లైన్ దాటి అప్ సైడ్ వస్తే ఏం జరుగుతుందో మనకు అది కూడా తెలుసు. దెర్ విల్ బి అ రైజ్, అంటే ఒక చిన్న రైజ్ అన్నా ఉండొచ్చు, లేదంటే పెద్ద రైజ్ అన్నా ఉండొచ్చు, ఒకవేళ మన ట్రెండ్ లైన్ దాటి అప్ సైడ్ వెళ్తే. నా చూసుకుంటే ఇక్కడ ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు మీకు గోల్డ్ ఫాల్ అయిపోయేసేసి దాదాపు 68,700 వరకు రావడం జరిగింది శిరీష. అక్కడి నుంచి ఒక్కసారి ట్రెండ్ లైన్ దాటిన తర్వాత 68,000 నుంచి
మళ్ళీ మనకి గోల్డ్ రావడం జరిగింది 69,300. అంటే ఇక్కడ మీకు ఒక 700 to 900 రూపీస్ అనేది పెరగడం జరిగింది. మనము ట్రెండ్ లైన్ వేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ట్రెండ్ లైన్ మనం ఒకవేళ గీత గీయకపోతే మనకు తెలియదు. సో ఇక్కడ ఒక చిన్న రైజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. కానీ ఈ ఫాల్ చాలా చిన్నగా ఉండింది. ఈసారి మనం చూసుకుంటే 67,600 నుంచి దాదాపు మీకు ఒక్కసారి ట్రెండ్ లైన్ క్రాస్ అవ్వగానే గోల్డ్ హ్యాస్ గాన్ టు అ హై ఆఫ్ 69,993 రూపీస్. ఇదేదో బాటా రేట్లా ఉంది, కానీ అక్కడ దాకా వెళ్ళడం జరిగిందండి. సో 67,600 నుంచి 69,900 అంటే దాదాపు మీకు ఇట్స్ లైక్ మోర్ దెన్ 2,000 రూపీస్ రైజ్ అనేది జరిగింది. సో ఈ రైజులో మీరు ఒకవేళ ట్రెండ్ లైన్ మనం వాడి చూపించినట్టుగానే మీరు ఒకవేళ వాడి చూసుకొని ఉంటే మీకు ఆ ప్రాఫిట్ అనేది ఇంట్రాడేలో కనిపించేది. ఇక్కడ మనము టైమింగ్ చూసుకుందాము. ఎగ్జాక్ట్లీ పడిపోయిన తర్వాత ఆన్ ది 8th of July రోజున చూసుకుంటే అక్కడి నుంచి గోల్డ్ హ్యాస్ బిన్ రైజింగ్ అండ్ నిన్నటి టైంలో రాత్రికి 10:30కి మొత్తం గోల్డ్ అనేది పెరగడం జరిగింది. సో ఈ రోజున చూసుకుంటే మార్కెట్లో సెలవు ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ ఉండదు. కానీ మీకు మళ్ళీ మండే రోజున ఒక కొత్త అప్డేట్తో నేను వస్తాను. కానీ ఈ రైజ్ మాత్రము టెంపరీనే. 71,400 దాటితేనే కాసంత పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మీకు 65 కింద ఉంటుంది. ఒక 2-3 నెలలు టైం పడుతుంది. కానీ నేను చెప్పాను కదా అని చెప్పేసి కాదు, ఏదన్నా ఇంటర్నేషనల్ వార్ సిచ్యువేషన్ అనేది మళ్ళీ ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుంది. లేదంటే గోల్డ్ మాత్రం మంచి ఫాల్ అవకాశాలు చాలా ఉన్నాయి. వెయిట్ చేసి బై చేయండి. లేదంటారా మా వీడియో చూసిన తర్వాత ఈవినింగ్ 5 to 9 మధ్యలో గోల్డ్ పెరుగుతుందా లేదా అన్న విషయం తెలుసుకున్న తర్వాతే గోల్డ్ బై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.